అర్హులందరికీ లబ్ధి చేకూర్చడమే ప్రభుత్వ లక్ష్యం. ప్రభుత్వ పథకాలకు లబ్ధిదారుల ఎంపిక కోసం ఇల్లందు పట్టణంలో నిర్వహించిన వార్డు సభల్లో 2-3 వార్డులలో మున్సిపల్ చైర్మన్ దమ్మలపట్టి వెంకటేశ్వరరావు, కమిషనర్ శ్రీకాంత్, వార్డు కౌన్సిలర్లు పద్మావతి, కోకో నాగేశ్వరరావు, దొడ్డ డానియల్ పాల్గొన్నారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల పథకాలకు అర్హులను గుర్తించడమే లక్ష్యంగా ప్రభుత్వం వార్డు సభలను నిర్వహిస్తుంది అని, ఎవరైనా జాబితాలో తమ పేర్లు లేవని ఆందోళన చెందవద్దు అని, ఇప్పుడు ప్రకటిస్తున్న ముసాయిదా జాబితాలో అనర్హులు ఉంటే తెలుసుకోవడంతో తుది జాబితా సిద్ధమవుతుందని తెలిపారు. మున్సిపల్ చైర్మన్ డివి మాట్లాడుతూ అర్హులందరికీ విడుదల వారీగా ఇందిరమ్మ ఇల్లులు ఇవ్వడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. తీసుకున్నటువంటి ప్రతి ఒక్కటి కూడా అర్హులైన ప్రతి ఒక్కరికి ఇవ్వాలని ఒక మంచి లక్ష్యంతో ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇందిరమ్మ ఇల్లు లేనటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా వెనక ముందైన కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఎవరైనా పేర్లు లేకపోతే బాధపడకండి, ఇబ్బంది పడకండి. ఖచ్చితంగా వార్డ్ ఆఫీసర్ కానీ వార్డులో ఉన్నటువంటి ఇందిరమ్మ కమిటీ సభ్యులకు తెలియపరచండి. మళ్ళీ మీ యొక్క పేర్లు దాంట్లో నమోదు చేయించుకోండి. మీకు వచ్చేదాకా వాళ్ళు కృషి చేస్తారు. ఖచ్చితంగా ఈ యొక్క కూడా రేషన్ కార్డులు వస్తాయి. అటు ఇటు ఒకటి ముందు లేట్ అయిన మరి ఈ రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లు, అలాగే రైతు భరోసా వీటికి సంబంధించి అర్హుల జాబితా ఈ వార్డు సభ నందు ప్రకటించడానికి రావడం జరిగింది. ఈ జాబితాలో ఎవరైతే పేర్లు ఉండవో వాళ్ళు మేము ఎలిజిబులే, మా పేరు మిస్ అయింది అనుకునే వాళ్ళు మాత్రమే ఇక్కడ దరఖాస్తు చేసుకోవాలి. అందులో పేర్లు ఉన్న వాళ్ళు మళ్ళా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం, అందులో పేర్లు ఉన్న అర్హులే. అయితే ఆ జాబితా ఇక్కడ ఎందుకు పెట్టామంటే ఏమైనా అభ్యంతరాలు ఈ వార్డు సభ ద్వారా తెలుసుకోవడానికి. అంటే ఎవరైనా అర్హులు ఎవరు మిస్ కావద్దు, అర్హత ఉన్న వాళ్ళు ఎవరు మిస్ కావద్దు. ఒకవేళ మిస్ అయ్యింది అనుకోండి, మిస్ అయితే వాళ్ళవి ఇప్పుడైనా దరఖాస్తు తీసుకొని ఈ జాబితాలో ఎంక్వైరీ చేసి ఈ జాబితాలో యాడ్ చేసుకోవడం జరుగుతుంది. ఇది ఫైనల్ కాదు, ఈ లిస్ట్ ఫైనల్ కాదు. ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే ఎంక్వైరీ చేసి మళ్ళీ యాడ్ చేస్తాం. ఒకవేళ పొరపాటున ఈ లిస్ట్ లా అనర్హులు వచ్చిళ్ళు, పొరపాటున వచ్చిళ్ళు, వాళ్ళకు అర్హత లేదు అయినా కానీ వచ్చిళ్ళు అనుకోండి, అది ఈ సభ ద్వారా ఏదో విధంగా తెలుసుకుని దాన్ని ఈ జాబితా నుంచి తొలగించడం. అంటే అర్హులు ఎవరు మిస్ కావద్దు, అనర్హులు ఎవరు ఈ లబ్ధి అనేది పొందడానికి వీల్లేదు. సో ఆ విధంగా ఇలా లిస్ట్ లో ఆల్రెడీ అర్హుల జాబితాలో ఉన్నోళ్ళు మళ్ళీ దరఖాస్తులు పెట్టకండి. మాకు అర్హత ఉంది, మా పేరు మిస్ అయింది అన్న వాళ్ళు మాత్రమే కొత్త దరఖాస్తు చేసుకోండి. ఈ లిస్ట్ అనేది ఫైనల్ కాదు, ఇది ముసాయిదా. మళ్ళీ వచ్చిన కొత్త దరఖాస్తులను ఎంక్వైరీ చేసి ఈ లిస్టుకు జత చేసి ఫైనల్ జాబితా అనేది మళ్ళీ ప్రకటించడం జరుగుతుంది. ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఇక్కడ ఇవ్వాల్సిన వాళ్ళు ఎవరైనా ఈ రోజు ఈ ఊర్లో లేకుండా ఉన్నా గానీ రేపైనా మున్సిపల్ ఆఫీస్ కి ఎవరైనా మిస్ అయిన వాళ్ళు తెచ్చిచ్చినా రేపైనా ఎల్లుండైనా తీసుకోవడం జరుగుతుంది. అర్థమైనా? అయ్యో ఇవ్వాలని ఎక్కడెక్కడో ఊరికి రావాల్సిన అవసరం కూడా లేదు. ఆఫీసులో కూడా ఒక కౌంటర్ ఉంటుంది, అక్కడ కూడా దరఖాస్తు ఇవ్వచ్చు. సో దయచేసి ఈ విధంగా చేయడం జరుగుతుంది. మరి ఇటు కార్యక్రమానికి గౌరవ చైర్మన్ గారు రావడం జరిగింది, కౌన్సిలర్ గారు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నారు, అట్లాగే కమిటీ సభ్యులు, ప్రముఖులు అందరూ ఉన్నారు. కాబట్టి అందరూ సమన్వయంతో మంచిగా మనం దీన్ని తయారు చేసుకోవాలి. ఎవరు గందరగోళం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వెంకన్న గారు, సతీష్ గారు, దాసు గారు, పాషా గారు, రాజేంద్ర గారు, బొందిలి విజయ్ గారు, కరుణ గారు, నయం గారు, పరంజ్యోతి గారు అందరం కూడా స్పెషల్ ఆఫీసర్ తోటి కలిసి ఆర్పి విజయ్ కుమార్ గారు అందరూ కూడా కలిసి వార్డులో వచ్చిన వాళ్ళందరితో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకుంటూ ఇంతవరకు యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నాం. అందరూ కూడా స్పందించారు, బాగున్నది. ఇక రాని వాళ్లకు అప్లికేషన్ పెట్టుకోమని చెప్పిన వాళ్ళు కూడా పెట్టుకుంటున్నారు సార్. మంచిగా ప్రశాంతంగా జరుగుతుంది, ఏం ప్రాబ్లం లేదు, అందరూ మంచిగానే జరుగుతుంది సార్. ఎమ్మెల్యేల సహకారంతో ఈ వార్డుకు వచ్చిన నిధులు ఏ వార్డున రాలేదు చెప్పాలంటే. బస్ డిపో 5 కోట్ల రూపాయలు, ఫిల్టర్ బెడ్ రహదారి, బస్తీ దవాఖానా, మన ఊరు మనబడి, కనీసం 10 కలవట్లు, ఒక 10 రోడ్లు, ఒక 20 డ్రైనేజీలు, మెయిన్ డ్రైనేజ్ కూడా చాలా క్లీనింగ్ చేయడం జరిగింది. చాలా భారీ ఎత్తున అసలు ఈసారి రెస్ట్ లేకుండా వచ్చిన కరోనా వచ్చినప్పటి నుంచి కూడా మేము ఇంతవరకు పని మీదనే ఉన్నాం. కాబట్టి చైర్మన్ గారు ఎంత కష్టపడకుండా తెల్లదక ముద్రకు ఇప్పటివరకు కూడా 5 సంవత్సరాలు ఇంత కష్టపడ్డ చైర్మన్ నేను చూడలేదు. ఎందుకంటే నేను 10 మంది చైర్మన్లు చూశాను, ఇంత కష్టపడే చైర్మన్ చూడలేదు. ఇక మళ్ళీ కూడా మనకు చైర్మన్ గారు వస్తే
మన కార్పొరేషన్ అయితే మళ్ళీసారి. కాబట్టి మళ్ళీ మనం ఈ చైర్మన్ మనం ఎన్నుకోవాలి. నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను, మీరందరూ కూడా సహకరించాలి. రేపు ఈ వార్డులో ఎవరు నిలబడ్డా వారిని మీరు అత్యధిక మెజార్టీతో గెలిపేయండి. మనం అందరం పనిచేసుకుందాం, ఇంకా ముందుకు పోదాం. ఎందుకంటే ఇంత నిధులు ఈ వార్డులో ఇప్పుడు వచ్చాయని ఎప్పుడు రాలే. అసలు అంత మంచిగా మన వార్డు జరిగింది. ఇంకా చిన్న చిన్న కార్యక్రమాలు కూడా ఏమి లేవు, కొన్నే ఉండొచ్చు తప్ప అన్ని జరిగినాయి. వచ్చే వారికి కూడా తక్కువ పని ఉంటుంది. కాబట్టి ఇక మనకైనా వచ్చే గవర్నమెంట్ చూసే తీసుకున్నాం కాబట్టి మీరు అందరూ కూడా ఏకదాటిగా రేపు మేము ఎవరిని క్యాండిడేట్ గా పెట్టినా ఇక్కడ అత్యధిక మెజార్టీతో అందరూ గెలిపించాలి. కాబట్టి మీరు అందరూ అది చేయాల్సిన పద్ధతి ఉంది కాబట్టి చేయండి అని అందరికి నమస్కరిస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఎవరైతే పేదవారు ఉన్నారో పేదవారు అందరికీ వారు కళ్ళు కంటున్నటువంటి సొంత ఇల్లు ఏదైతే ఉందో ఇంద్రమ్మ ఇల్లు, ఆ ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చే విధంగా రూపకల్పన చేసి మీ దగ్గరికి ఇచ్చేసి ప్రతి ఒక్కరు కూడా అధికారులు వచ్చి సర్వే చేసిన పిదప ఇవాళ ఒక లిస్టుని ప్రజలందరి ముందు ప్రదర్శించి దాంట్లో ఏవైనా ఆపేక్షలు ఉంటే, అంటే ఉదాహరణకి డివి సార్ పేరు దాంట్లో ఉంది, డివి సార్కి ఇళ్ళలో 2 ఇళ్ళలోనే పెద్ద పెద్ద ఇళ్ళు, ఆయనకి ఎందుకని చెప్పి మీరు క్వశ్చన్ చేసి క్యాన్సిల్ చేయడానికి కూడా మీకు హక్కు ఉంది. అదే సందర్భంలో ఒక బీదవారు ఎవరైతే ఉన్నారో సొంత ఇల్లు కూడా లేదు, వాళ్ళ పేరు రానప్పుడు మేము నిలదీసేటువంటి అవకాశం కూడా ఉంది. మరి అదే సందర్భంలో ప్రజల ముందు ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఖచ్చితంగా నిజమైనటువంటి లబ్ధిదారులకి మాత్రమే అవకాశం కల్పించాలి అని ఈ వార్డు సభ ద్వారా మీకు తెలిసినటువంటి ప్రతి అంశాన్ని తెలియజేసే విధంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. దాన్ని పురస్కరించుకొని ఈరోజు 90 మందో 100 మందో పేరు జరిగిన సందర్భంలో కొంతమంది టెక్నికల్ ఇష్యూల వల్ల వాళ్ళ పేరు రాకపోయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాన్ని రూపొందించి దాంట్లో మీరు ఎవరైతే నిజమైన అర్హత కలిగి ఉండి పేరు రాని వాళ్ళు ఉంటే ఆ పేర్లు రాయించుకోమని చెప్పి, ఆ పేర్లు వచ్చిన తర్వాత మేము చదివిన లిస్టులో అభ్యంతరాలు ఉంటే ఆ అభ్యంతరాలు మేము స్వీకరించిన తర్వాత అభ్యంతరం ఉంటే ఉదాహరణకి కుక్కనాగేశ్వర గారు కూడా ఇంటికి అప్లై చేసుకుని ఉంటే ఆయనకు సొంత ఇల్లు ఉంది మీరు అని చెప్పి రిక్వెస్ట్ చేస్తే ఆ పేరు తీసేసి ఇంకొకరి పేరు కనుక మీరు ఇస్తే ఆ పేరు నిజంగా అర్హత కలిగి ఉంటే వాళ్ళ పేరు యాడ్ చేసి తిరిగి మరొక కొత్త లిస్టును కూడా మీ ముందు పెట్టడం జరుగుతుంది. అదే సందర్భంలో ఇంద్రమ్మ ఇళ్లకు అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు వచ్చే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అట్లని చెప్పి 200 మంది అప్లై చేస్తే 200 మందికి 26వ తారీఖు కల్లా ఇవ్వడానికి సాధ్యం కాదు. కాబట్టి విడతల వారీగా ఇక్కడ సొంత స్థలం ఉన్న వాళ్ళు ఉంటారు, సొంత స్థలం లేని వాళ్ళు కూడా ఉంటారు. ముందుగా ఈ యొక్క ప్లేసు విడతలో సొంత ప్లేస్ ఉండి ఆర్సీసీ బిల్డింగ్ ఎవరికైతే ఉండదో వారికి అర్హత కలిగిన వాళ్ళు, దాంట్లో 40 సంవత్సరాల లోపు ఎవరైతే వితంతులు ఉంటారో, ఒంటరి మహిళలు ఉంటారో, అదే విధంగా దివ్యాంగులు ఉంటారో, అసలు సొంత ఇల్లు ప్లేస్ ఉండి డేరాలు కట్టుకొని ఎవరైతే ఉంటారో అటువంటి వారికి మనందరం కూడా తోడ్పాటు అందించి వారికి ఇల్లు వచ్చే విధంగా మనం ప్రయత్నం చేయాలా. దాంట్లో ఇక్కడ ఉన్నటువంటి ఇంద్రమ్మ కమిటీ సభ్యులు కూడా భాగస్వాములు అవుతారు. ఎటువంటి లావాదేవీలకు కానీ ఎటువంటి మీకు ఇస్తే మీకు ఇల్లు ఇస్తాం, మాకు ₹1 ఇస్తే మేము ఇస్తాం అనేటువంటి అవకాశం అనేది ప్రభుత్వంలో. అందుకోసం మీ అందరి ముందు ఇది పెట్టాం. అటువంటి వాటికి తావేయకుండా నిబద్ధతతో పనిచేసే అధికారులు ఉన్నారు, ఇంద్రమ్మ కమిటీ సభ్యులు ఉన్నారు. కాబట్టి మీకు ఎటువంటి సమస్య వచ్చినా వాళ్ళని సంప్రదించండి. 100% అర్హత కలిగినటువంటి ప్రతి వారికి ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చేదని అందరం కూడా సహాయపడదాం. ఖచ్చితంగా నిజమైనటువంటి లబ్ధాలకి లబ్ధి చేకూరే విధంగా చేద్దామని చెప్పి తెలియజేస్తూ, అదే సందర్భంలో రేషన్ కార్డులు కూడా చాలా మంది అప్లై చేస్తున్నారు. ప్రజాపాలన అప్లై చేశారు. గతంలో 2014 నుంచి కూడా చాలా విడతలుగా వారిగా మీరు అప్లై చేస్తున్నారు. వారందరికీ కూడా రేషన్ కార్డు లిస్టులో మొన్న రాలేదు, కొంతమందికే వచ్చాయి. ఇప్పుడు పెద్దలు రాజారాం గారు ఉన్నారు, రాజారాం గారు కూడా నాకు రాలేదని ఉదాహరణకి. అంటే ఇక్కడ కొన్ని టెక్నికల్ ఇష్యూలు ఏమొస్తున్నాయంటే, ఒక కుటుంబ సభ్యులు 10 మంది దాంట్లో ఉంటే ఆ 10 మంది పేరు అట్లా నుంచి కొత్త రేషన్ కార్డు కోసం అప్లై చేస్తా ఉన్నాం. మరి రేషన్ కార్డులో పేరున్న తర్వాత కొత్త రేషన్ కార్డు ఎవరికి కూడా రాదు. ముందుగా ప్రభుత్వం చెప్తా ఉన్నది, ఈ కార్యక్రమంలో మీరు చేయాల్సింది కూడా ఒకటే, ముందు మీ రేషన్ కార్డులో మీ కుటుంబ సభ్యులు పేరుండి కొత్త కార్డు కావాలనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు ముందు దాంట్లో పేరు తొలగించి అప్లికేషన్ పెట్టుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఆ విధంగా చేసినప్పుడు వారికి కార్డు రావడానికి మార్గం సుగమం అవుతుంది. కాబట్టి ఆ దిశగా ఆలోచించండి. మా పేరు తీస్తే మాకు ఎట్లా వస్తుందని చెప్తే భవిష్యత్తులో ఎప్పుడు కూడా రావడానికి అవకాశాలు లేవు. ఆల్రెడీ ఇప్పుడు మొత్తం కూడా ఆధార్ లింక్ అయి ఉన్నాయి కాబట్టి ఆధార్ కార్డు కొడితే మొత్తం కూడా లిస్టులో ఉన్నటువంటి పేర్లు వస్తాయి. కాబట్టి కొత్త పేరు రావట్లేదు. దయచేసి ఆ దిశగా కూడా మీరు అందరూ ఆలోచించి ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు సహకరించి మీరు అప్లికేషన్ పెట్టుకోండి. ప్రతి ఒక్కరికి కూడా అర్హత కలిగిన వారందరికీ కూడా వచ్చే విధంగా ఈ ప్రజాప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని చెప్పి తెలియజేస్తూ, కొక్కునాగేశ్వరరావు గారు
మున్సిపల్ చైర్మన్గా నేను బాధ్యతలు నిర్వహించి 5 సంవత్సరాలు పూర్తి చేసుకుంటా ఉన్న 27వ తారీఖుకి నాకు తెలిసి ప్రజల ద్వారా అధికారికంగా పాల్గొనేటువంటి చివరి కార్యక్రమం కావచ్చు. ఇది మీ అందరి ఆశీస్సులతోటి ఎక్కడ ఉన్నటువంటి ఇల్లందు మున్సిపాలిటీని రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో గుర్తింపు ఇచ్చే విధంగా మీ అందరి ఆశీస్సులు మీ అందరి సహకారంతో ముందుకెళ్ళాం. భవిష్యత్తులో కూడా అవకాశం ఉంటే మీ దీవెలు అడగడం కూడా తప్పులేదు. ఎందుకంటే 24 అవర్స్ కష్టపడి మీకోసం పనిచేశాం. అదే సందర్భంలో మీరు సహకరించారు. భవిష్యత్తులో కూడా మా మీద మీ ఆశీస్సులు ఉండాలని ఈ సందర్భంగా కోరుకుంటూ